హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బ్రహ్మదేవుడికి ప్రపంచంలోనే పెద్దదైన గుడిని గురించి తెలుసుకుందాము. బ్రహ్మదేవుడికి ఒక పెద్ద ఆలయం ఉంది. ఇక్కడ గర్భగుడిలోకి పురుషుల ప్రవేశం లేదు. రాజస్థాన్లోని పుష్కర్లో ఉన్న సృష్టికర్త బ్రహ్మదేవుడి ఆలయం ప్రపంచంలోనే ఏకైక బ్రహ్మాండానికి సంబంధించి పెద్ద ఆలయం. ఈ ఆలయం అత్యంత ప్రాచీనమైనది. దీని నిర్మాణ శైలిలో ప్రపంచ ప్రసిద్ధి చెందింది. పుష్కర సరస్సు, ప్రసిద్ధ పుష్కర ఉత్సవము ఈ ప్రదేశం ఆధ్యాత్మిక సాంస్కృతిక ప్రాముఖ్యతను మరింత పెంచుతున్నాయి. ఈ ఆలయానికి సంబంధించిన విశేషాలను గురించి తెలుసుకున్నాము. ఆరావళి పర్వత శ్రేణి ఒడిలో ఉన్న ప్రశాంతమైన ఆధ్యాత్మిక నగరం పుష్కర్. దీని ప్రత్యేక గుర్తింపుతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. విశ్వ సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని ఉన్న అతి తక్కువ ఆలయాల్లో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఆలయం ఇక్కడ ఉండటమే కారణం. అంతేకాదు, ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే పుష్కర కుంభమేళ ఈ ప్రదేశానికి ఆధ్యాత్మిక సాంస్కృతిక ప్రాముఖ్యతను మరింత పెంచుతుంది. ఈ ఆలయం భక్తులకు విశ్వాస కేంద్రంగా మాత్రమే కాదు, నిర్మాణ శైలి, ఆధ్యాత్మిక సంప్రదాయాలు సజీవ ఉదాహరణగా కూడా ఉన్నాయి. ఈ అద్భుతమైన ప్రదేశం గురించి తెలుసుకుందాము. పుష్కరాల్లో అతిపెద్ద ఆకర్షణ నిస్సందేహంగా బ్రహ్మదేవుడి ఆలయం. ఈ ఆలయం అత్యంత ప్రాచీన ఆలయం. బ్రహ్మదేవుడిని పూజించే ఆలయం చాలా ప్రత్యేకమైనది. పురాణాల ప్రకారము బ్రహ్మదేవుడు యజ్ఞం చేశాడు. దీని కారణంగా ఈ ప్రదేశానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఎరుపు రంగు శిఖరము, పాలరాయితో నిర్మించబడిన ఈ ఆలయం దీని నిర్మాణ శైలిలో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఆలయ గర్భగుడిలో చతుర్ముఖుడైన బ్రహ్మదేవుడు అందమైన విగ్రహం ప్రతిష్ఠించబడింది. భక్తులు ఆయనను దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి వస్తారు. ఈ ఆలయ సముదాయంలో ఇతర దేవుళ్ళు, దేవతల చిన్న ఆలయాలు కూడా ఉన్నాయి. ఇవి ఈ ప్రదేశం పవిత్రతను మరింత పెంచుతున్నాయి. ఈ ఆలయం శతాబ్దాలుగా భక్తుల విశ్వాసానికి కేంద్రంగా ఉంది. పుష్కర సరస్సులో స్నానం చేసిన బ్రహ్మదేవుని చేసుకోవడం ద్వారా అన్ని కోరికలు నెరవేరుతాయని కార్తీక పౌర్ణమి రోజు ఈ సందర్భంగా ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. లక్షలాది మంది భక్తులు వస్తారు. పుష్కరలోని బ్రహ్మాలయం హిందూ మతంలో చాలా ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంది. ఈ ఆలయాన్ని 14వ శతాబ్దంలో ఆది శంకరాచార్యులు పునర్నిర్మించాడు. బ్రహ్మదేవుడు పుష్కర్ సరస్సును ఒడ్డున యజ్ఞం చేశాడని, అలా యజ్ఞం చేసే సమయంలో సరస్వతీదేవి లేకపోవడంతో గాయత్రీదేవిని వివాహం చేసుకున్నాడని చెబుతారు. అదే సమయంలో అక్కడ సరస్వతీదేవి తన భర్త చేసిన పనికి కోపగించి బ్రహ్మదేవుడికి శాపం ఇచ్చిందంట. అంతేకాదు, ఈ ఆలయంలో వివాహిత పురుషులు వెళ్ళకూడదు. వెళితే దంపల మధ్య వివాదాలు నెలకొంటాయని నమ్మకం. అందువల్ల ఈ ఆలయానికి ఈ ప్రాంగణం నుంచి మాత్రమే పురుషులు దర్శించుకుంటారు. గర్భగుడిలోకి ప్రవేశం లేదు. వివాహిత స్త్రీలు లోపలికి వెళ్ళి పూజించవచ్చు. ఇక్కడ సరస్వతీదేవి ఆలయంలో విగ్రహం కోపంగా ఉన్నట్లు కనిపిస్తే గాయత్రీదేవి దూరంగా ఉన్న ఆలయం ఉంది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పుష్కర కుంభమేళ పుష్కర బ్రహ్మ ఆలయానికి మాత్రమే కాదు, ఇక్కడ పుష్కర కుంభమేళ అని కూడా పిలువబడే భారీ ఒంటెల ఉత్సవాన్ని కూడా ప్రపంచ ప్రసిద్ధి చెందింది. కార్తీక మాసంలో నిర్వహించబడే ఈ ఉత్సవంలో వేలాది ఒంటెలు, గుర్రాలు, ఇతర జంతువులు వ్యాపారం జరుగుతుంది. ఈ ఉత్సవం రాజస్థానీ సంస్కృతిని ప్రదర్శిస్తుంది. దీనిలో జానపద సంగీతం, నృత్యం, సాంప్రదాయాల కళల అద్భుతమైన సంగమం కనిపిస్తుంది. పుష్కర కార్తీక మేళ అనేది ఒక పెద్ద ఆధ్యాత్మికం, సాంస్కృతిక కార్యక్రమం. అందుకనే దీన్ని కుంభమేళాతో పోల్చారు. ఈ సమయంలో లక్షలాది మంది భక్తులు పుష్కర సరస్సున ఒడ్డున పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. ఇవి బ్రహ్మదేవుడి ఆలయ విశేషాలు.